అమ్మా, మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా? నాదే సార్. మొన్న 20వ తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా? నేనే సార్. వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రా. వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఎందుకు సార్? పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని ఇచ్చాడు సార్? ముక్కు పుడక సినిమాలోని సుహాసినిలాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానిలాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు. అమ్మా కోడల పిల్ల, ఏమైంది? ఏం కాలేదు మామయ్య గారు. ఈ రోజు మన ఇంటికి వంట వార్పు కార్యక్రమం షూట్ చేయడానికి టీవీ వాళ్ళు వస్తున్నారు. అందులో నేను వంట చేయబోతున్నాను. ఏంటి, మన ఇంటికి టీవీ వాళ్ళు వస్తున్నారా? ఇంతకీ ఏ వంటలు వండుతున్నావు అమ్మా? సపోటా పళ్ళలో కోడిగుడ్డేసి పచ్చడి చేస్తున్నాను మామయ్య గారు. తినడానిక, తిండి చావడానిక? చావడానికి వేరే వంట చేస్తున్నాను మామయ్య గారు. గన్నేరు పప్పు గరం మసాలా ఫ్రై. అవన్నీ ఎవరికి పెడతావమ్మా? సపోటా పళ్ళు కోడిగుడ్డు పచ్చడి మీ అబ్బాయికి, గన్నేరు పప్పు గరం మసాలా ఫ్రై మీకు. నువ్వు నెంబర్ ఏ నేమ్తోనైనా సేవ్ చేయు, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చెప్పేస్తాయి. ఆ కాల్ బేబీదా ఫ్రెండ్దా అనేది. సార్ ఓటీపీ వచ్చింది చెప్పండి సార్. నా వైఫ్ ఫోన్ వచ్చి ఉంటది, ఒక్క నిమిషం. హలో అత్త, నీ కూతురు లేదా? అమ్మి లోపల ఉంది. ఏం బాబు? అదే ఓటీపీ వచ్చి ఉంటది, ఓటీపీ చెప్పత్తా. ఓటీపీ అది కాదత్త, ఫోన్ లో చూసి ఓటీపీ చెప్పత్తా. అవునా, సరేలే. ఓటీపీ ఏందయ్యా పుళ్ళు వరుకుతున్నావా? అంత ధైర్యం నాకేటదత్త. ఇద్దమ్మా ఫోన్. చెప్పండి. బతికిచ్చావే, ఆ ఓటీపీ చెప్పు. ఓటీపీ వద్దన్నా, నాకు ఆర్డర్తో నాకు వద్దనే వద్దు, తీసుకోమా. ఏమే, నీకు ఒకటి తెలుసా? ఏంటి? పెళ్ళాము మొగుడు మీద రోజు గొడవ వేసుకుంటే వచ్చే జన్మలో కుక్కలాగా పుడతావంట. నేను ఊర కుక్కలా పుట్టినా సరే నీ మీద గొడవ వేయడం మాత్రం మానను. ఓయ్, పని మనిషితో ఏమైనా ఎక్కువ తక్కువ నకరాలు చేసినావా? ఎందుకే, ఏమైంది? నిన్నటిదాకా అమ్మగారు అని పిలిచేది, ఈ రోజు అక్క అని పిలుస్తుంది. ఒక్కొక్కరిని మనం పెళ్లి చేసుకుంటే కొంతకాలమే వెలుగుతాం. వాడు పెళ్ళి అయిన కొత్తలో ఏమంటాడు? నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు. ఈ భాగవతం 6 నెలలు ఉంటుందమ్మా. తర్వాత వాడు ఉండడు, ఇంటద్దె ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు ఖచ్చితంగా. ఓ 3-4 ఏళ్ళు ఈ భాగవతం ఇలాగే ఉంటుంది. అక్కడ ఈ అమ్మాయి పాపం అమాయకంగా నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత ప్రేమో. వద్దు వద్దు. పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఈ రాయి ఎత్తేయమంటావా నీ మీద? చెప్పు, జల్దీ చెప్పు. అయినా ఇంత అర్జెంట్ గా పెళ్లి ఎందుకు? మొన్న షాపింగ్ పోయినప్పుడు మా అమ్మని ఒక చీర కొనిమని అడిగిన, అయితే నీ పెళ్లికి కొనిస్తా అన్నది, అందుకే. ఏమండి, రేపు పండగ కదా, మమ్మల్ని ఇంటికి వెళ్దామా? ఛార్జీలు బోల్డ్ అవుతాయి. పోనీ గుడికి వెళ్దామా? కొబ్బరికాయ కడ్డీలు చాలా అవుతాయి. మరి సినిమాకి వెళ్దామా? ఇంటర్వ్యూలకు చాలా ఖర్చు అవుతాయి. సరే రండి. రా. ఎవరే వచ్చేది? మా ఇంటికి వెళ్దాం అంటే వద్దన్నారుగా, అందుకే మా ఇంటిలో 10 ఇక్కడికే పిలిచా. వస్తున్నారు, వారం రోజులు ఉంటారంట. లేసా, నేను డబ్బులు దొరికాయి అనుకున్నా. సార్ ఓటీపీ వచ్చింది చెప్పండి సార్. నా వైఫ్ ఫోన్ వచ్చి ఉంటది, ఒక్క నిమిషం. హలో అత్త, నీ కూతురు లేదా? అమ్మి లోపల ఉంది. ఏం బాబు? అదే ఓటీపీ వచ్చి ఉంటది, ఓటీపీ చెప్పత్తా. ఓటీపీ అది కాదత్త, ఫోన్ లో చూసి ఓటీపీ చెప్పత్తా. అవునా, సరేలే. ఓటీపీ ఏందయ్యా పుళ్ళు వరుకుతున్నావా? అంత ధైర్యం నాకేటదత్త. ఇద్దమ్మా ఫోన్. చెప్పండి. బతికిచ్చావే, ఆ ఓటీపీ చెప్పు. ఓటీపీ వద్దన్నా, నాకు ఆర్డర్తో నాకు వద్దనే వద్దు, తీసుకోమా.